అందరికీ మరణాతండి. ఆహ్, నిజంగా దేవుడు చేసిన కార్యాలు చెప్పాలంటే ఆహ్, అసలు లెక్క సరిపోవండి. ఎందుకంటే దేవుడు అంత చేశారండి. మనం మర్చిపోతాం గానీ దేవుడు చేసినియి ప్రతి విషయంలో దేవుడు మనకి సాయం చేస్తానే ఉంటారండి. మనం ఒంటరిగా ఉన్నాం అనుకుంటాం గానీ మన కష్ట సమయాల్లో ఇంకా ఆహ్, ఏమైనా గాని అంటే మనకెవ్వరు లేరనుకుంటాం గానీ, ఇప్పుడు మనం దూరంగా ఉంటాం. కుటుంబానికి దూరంగా ఉండి అలా ఉంటాం కానీ ఎవ్వరు తోడులేరనుకుంటాం గానీ, మనం ఎల్లప్పుడు కూడా దేవుడైతే ఎల్లప్పుడూ మనకి తోడుగానే ఉంటారండి. పక్కన ఎవరు లేరనుకుంటాం మనం వెళ్ళేదప్పుడు. అవన్నీ అనుకోని ఎప్పుడు ఒంటరిగా బాధపడుతూ ఉంటాం కదా! ఫీలవుతూ ఉంటాము. కానీ ఎప్పుడు కూడా దేవుడు మనతోనే తోడుగా ఉంటారండి. అందుకే ఏ పని చేసినప్పుడైనా గానీ దేవుడిని తలుచుకొని దేవుడితో మాట్లాడి అంటే తండ్రి నాకు మీరు తోడుండండి. ప్రతి విషయంలో అనుక్షణం నాతోనే ఉండండి అని మనం ఎప్పుడు తలుచుకుంటూ, దేవుడిని తలుచుకుంటూ, దేవుడి గురించి ఆలోచిస్తా ఉంటే మనకి చాలా హాయిగా అంటే చాలా నెమ్మదిగా ఉంటదండి. అంటే ఇంక మనకి ఏ భయముండదనమాట. ఏ దిగులు ఉండదు. ఏ బాధ ఉండదు. ఈ లోకం వాళ్ళేంటండి, ఒక్కరోజు మనల్ని ఆహ్, మన గురించి ఆలోచించి అంటే ఒక్కరోజు మనతో మంచిగా మాట్లాడగలరు. అలా అని రోజు మాట్లాడలేరు కదా! కానీ దేవుడు ఎప్పుడు, ఎల్లప్పుడు గూడా మన మంచే కోరుకుంటారు. మనతో ఎప్పుడు గూడా ఉంటారనమాట. ఎప్పుడు ఒకేలా ఉండేదెవరంటే దేవుడు మాత్రమే. ఆ ప్రేమ నిజంగా ఈ లోకంలో తల్లిదండ్రి గాని, ఇంక సహోదరులు గాని, ఇంకా ఎవ్వరు కూడా మన స్నేహితులు గాని, సన్నిహితులు గాని అసలెవ్వరు కూడా అలా ఉండలేరండి. అంటే దేవుడు ప్రేమించినట్టు మనల్ని ఎవ్వరు ప్రేమించలేరనమాట. దేవుడు మాత్రమే మనల్ని నిజంగా ప్రేమిస్తున్నారు. ఎల్లప్పుడూ మనం దేవుడి దగ్గరికెళ్ళేంత వరకు కూడా దేవుడు మాత్రమే మనల్ని ప్రేమించగలరండి. ఈ లోకంలో ఎవ్వరు కూడా ప్రేమించలేరనమాట. ఆహ్, ఈ చిన్న మాటల్ని ఆహ్, చెప్పేది నేను కాదు గానీ, స్వయంగా దేవుడే మాట్లాడుతున్నారు. ఎందుకంటే, నాకు మాట్లాడడం రాదు. ఇంకా దేవుడే నాకైతే తోడుగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈ లోకంలో ఎవరున్నా లేకున్నా గానీ, నా కన్న తండ్రి నాతో ఉన్నారు. అది చాలు నాకు. ఇంక ప్రతి విషయంలో కూడా ఎల్లప్పుడూ కూడా అంటే ప్రతి నిమిషం మనకు గుర్తొచ్చినప్పుడల్లా స్తుతించడం, ఎక్కువ దేవునికి స్తుతి చేయడం, అట్లా చేసుకుంటా ఉంటే ఇంకా దేవుడు మనకి దగ్గరగా ఉంటారండి. ఈ లోకంలో ఏమిచ్చినా ఇవ్వకపోయినా దేవుడు మనకుంటే చాలు అనుకోవాలండి. మరణాత.